ఒక ముస్లిం మత పెద్దనో ఒక క్రైస్తవ మత పెద్దనో విమర్శించండి అని నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సంప్రదాయాల ప్రకారం వాళ్ళకి బోధిస్తున్నారు. వాళ్ళ జోలికి పోవడానికి భయమేసినటువంటి మూర్ఖులు మాత్రం హిందూ అంశాలకు సంబంధించి మాత్రం రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు, ట్రోల్ చేస్తూ ఉంటారు. వాళ్ళదైతే కనుక పీకలు కోస్తారు, ఇక్కడైతే కనుక పూజిస్తారు, మేధావులుగా గుర్తిస్తారు. జగ్గి వాసుదేవ్ ఎప్పుడన్నా వైద్యం తప్పుడుదనినో వైద్య విధానం వృధానినో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం దండగన్నాడా? ఆయన ఆయనే హిందూ మతానికి సంబంధించినటువంటి బోధిస్తూ ఉంటాడు, హిందూ ధర్మాన్ని గురించి బోధిస్తూ ఉంటాడు. ఆయన మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో ఏదో ఈషా ఫౌండేషన్లో ఇది మేజర్ అయినటువంటి పిల్లలు కొంతమంది తల్లిదండ్రులు వద్దని అక్కడ ఉంటున్నారు, ఇవన్నీ దాని గురించి మాట్లాడుకోండి, చర్చించుకోండి, నో డౌట్. కానీ ఇక్కడ సమస్య ఏంటి? ఆయనకి బ్రెయిన్ దగ్గర ట్రీట్మెంట్ ఇస్తే ఆయన బ్రెయిన్లో ఏం లేదని తేలింది, లేకపోతే ఇట్లాంటి వాటితో ఏం రాలేదని తేలింది. ఆయన ఏమన్నా నేను స్వామీజీని గాల్లో నుంచి దీపాలు తీస్తాను, లేకపోతే నోట్లో నుంచి మట్టి సొద్దలు తీస్తాను అని ఏమైనా చెప్పాడా? లేదు కదా. ఇంకోటి ఏమీ ఎవరిని వ్యతిరేకించలేదు కదా. ఆయన ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తే ఉట్టి మందులతో నేను ఏమవుతుందా, ఫిజియోథెరపీ లాంటివి చేపిస్తున్నారు కదా, అదే ఆయన చెప్పిస్తున్నాడంటే అనుకుంటే పోతుంది కదా. యోగా నేర్పితే తప్పేమైనా ఉందా? యోగా ఏమన్నా బూత్ పనే? ఇవాళ విదేశాల్లో కూడా నేర్చుకుంటున్నారు కదా. ఎందుకు? ఆరోగ్యకరంగా ఉండటానికి. శరీరంలో ఉన్నటువంటిది ఆరోగ్యంగా మనం రోజు వాకింగ్ ఎందుకు చేస్తున్నాం? వాకింగ్ చేసే వాళ్ళకి ఏ జబ్బులు రావట్లేదా? లేకపోతే కనుక హాస్పిటల్లో డాక్టర్లకి జబ్బులు రావట్లేదా? డాక్టర్లు ప్రాణాలు కోల్పోవట్లేదు కాబట్టి వైద్యశాస్త్రం తప్పంటావా? ఇదేం మూర్ఖత్వం అర్థం కాదు. ప్రతి దానికి హిందూ ధర్మం మీద పడేడవడం అన్నటువంటిది అలవాటైపోయింది.